జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన ఆషాఢమాసంలో వచ్చే శుక్రవారం సందర్భంగా మహిషాసురమర్ధిని అమ్మవారి ఆవిర్భావ వైభవాన్ని పరిశీలిద్దాం. ప్రధానంగా ఆషాఢమాసం అంటే ఉగ్ర రూపంలో ఉండే అమ్మవారిని ఆరాధించడం ద్వారా సమస్త సత్ఫలితాలను సిద్ధింపజేసుకునే మాసం అని అర్థం. అందుకే దుర్గా, కాళీ, చండీ, మహిషాసురమర్ధిని ఇలా ఉగ్రదేవతలను ఆషాఢమాసంలో ఆరాధన చేయటం ద్వారా శత్రుబాధలు, దృష్టిదోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. శ్రీ మహాలక్ష్మీదేవి రజోగుణ ప్రధానంగా 18 భుజాలతో సింహవాహనం మీద ఆవిర్భవించి మహిషాసురుడనేటటువంటి రాక్షసుడిని సంహరించింది. మహిషాసురుడనే రాక్షసుడు దేవతలను, ఋషులను తీవ్రమైన ఇబ్బందులు పెడుతున్న తరుణంలో దేవతలందరూ కూడా బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్ళి మొరపెట్టుకుంటారు. అప్పుడు బ్రహ్మదేవుడు దేవతలందరినీ తీసుకొని శివకేశవుల దగ్గరకు వెళతాడు. మహిషాసురుడి అకృత్యాల గురించి బ్రహ్మదేవుడు దేవతలందరితో పాటు శివకేశవులకు ఆ అకృత్యాలు విన్నవిస్తాడు. అప్పుడు శివకేశవులకు తీవ్రమైన కోపం వస్తుంది. కోపంతో ఎర్రబడ్డ శివకేశవుల ముఖాల నుంచి దివ్యవంతమైనటువంటి తేజస్సు బయటకు వస్తుంది. ఆ తర్వాత బ్రహ్మదేవుడి దగ్గర నుంచి, వరుణుడి నుంచి, అగ్ని నుంచి, సమస్త దేవతల నుంచి కొన్ని తేజస్సులు బయటకు వస్తాయి. ఆ తేజస్సులన్నీ శివకేశవుల తీవ్రమైన తేజస్సుతో కలుస్తాయి. అప్పుడు అన్ని తేజస్సులు కలిసి ఒక మహా తేజస్సుగా మారి ఆ మహా తేజస్సు ఒక స్త్రీమూర్తి రూపం దాల్చిందని దేవీ భాగవతంలో చండీ సప్తశతిలో చెప్పారు. అప్పుడు ఆ స్త్రీమూర్తి ఒక మండుతున్న అగ్నిపర్వతంలాగా ప్రకాశిస్తూ ఉందని, దేవతలందరూ వాళ్ళ ఆయుధాలు ఆ స్త్రీమూర్తికి అందించారని, అలాగే ఆ స్త్రీమూర్తికి అద్భుతమైన పట్టు వస్త్రాలు అందింపజేశారని, దివ్య వాహనాలు అందించారని, అప్పుడు ఆ స్త్రీమూర్తి దేవతలందరి తేజస్సు నుంచి ఆవిర్భవించి దేవతలందరి శక్తిని కలిగి ఉండి మహిషాసురుడనే రాక్షసుడిని సంహరించి మహిషాసురమర్ధినిగా పేరుగాంచిందని దేవీ భాగవతంలో చండీ సప్తశతిలో చెప్పారు. కాబట్టి సమస్త దేవతల శక్తితో ఆవిర్భవించిన మహిషాసురమర్ధిని అమ్మవారిని ఆషాఢమాసంలో స్మరించుకోవటం ద్వారా సమస్త దేవతల అనుగ్రహము కలుగుతుంది. మహిషాసురమర్ధిని స్తోత్రాన్ని ఈ మాసంలో వీలైనప్పుడల్లా పఠించటం, అమ్మవారి ఆలయ ప్రాంగణంలో రాహుకాలంలో నిమ్మదీపాలు వెలిగించటం ద్వారా శత్రుబాధలు, దృష్టిదోషాలు అన్నీ తొలగింపజేసుకొని సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి కూడా సులభంగా బయటపడవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన శనివారం సందర్భంగా గరుడ పురాణంలో చెప్పబడిన అష్టభైరవ స్వరూపాలలో భీషణ భైరవ స్వరూపానికి ఉన్న ప్రాధాన్యత ఏంటో, భీషణ భైరవుడి ఆవిర్భావం ఏ విధంగా జరిగిందో, భీషణ భైరవుణ్ణి ఏ విధంగా ఆరాధన చేస్తే సత్ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. నమస్కారం. దక్షిణామూర్తి, హయగ్రీవస్వామి వీరు బ్రహ్మ విద్యను అందించిన పరమేశ్వర స్వరూపాలు. ఆ తర్వాత లోకంలో సృష్టి కొనసాగుతున్నది. బ్రహ్మగారు చక్కగా నియమం చేశారు. ఆ నియమాన్ని అనుసరించి దేవతలు పరమేశ్వరుడిచ్చిన శక్తితో ప్రకృతిని నిర్వహిస్తున్నారు. కనుక దేవతలు అనగా ప్రకృతిని నిర్వహించే పరమేశ్వరుని శక్తులు. ఇది తెలుసుకుంటే చాలు. ఇక్కడ ఒక్క వాక్యం గుర్తుపెట్టుకోండి. దేవతలు ప్రకృతిని నిర్వహించే పరమేశ్వరుని శక్తులు. ఈ దేవతల పని ఏమిటి? ప్రకృతిని క్షేమంగా నడపడం. ఈ క్షేమానికి ఎవరైనా దెబ్బతీస్తే ఆ అధర్మ పనులను శిక్షిస్తారు. ఎందుకంటే ప్రకృతి క్షేమంగా ఉండాలంటే ధర్మం ఉండాలి, అధర్మం ఉండకూడదు. కానీ కొందరు అధర్మ పనులు పెంచి పెరిగి ప్రకృతి క్షేమానికి దెబ్బతీస్తే దేవతలే వెళ్ళి అధర్మ పనులను శిక్షిస్తారు. ప్రతిసారి విష్ణువే దిగి రావాలని లేదండి. కనుక దేవతలే అధర్మాన్ని శిక్షిస్తారు, ధర్మాన్ని రక్షిస్తారు. ఒక్కొక్కప్పుడు దేవతల చేయి దాటిపోతుంది. అప్పుడు వాళ్ళు బ్రహ్మగారిని ప్రార్థన చేస్తారు. అప్పుడు బ్రహ్మగారు ప్రయత్నిస్తారు. ఆయన వల్ల కూడా కాకపోతే అప్పుడు విష్ణువును, వైష్ణవును పిలుస్తారు. ఇది కథ ఎప్పుడు జరిగేది, తెలుసుకోండి ఇక్కడ. కనుక దేవతల చెయ్యి దాటిపోతే బ్రహ్మగారు సవరిస్తారు. బ్రహ్మగారి చెయ్యి దాటిపోతే అప్పుడు విష్ణువు, అమ్మవారు దిగి రావాలి. ఇది తెలుసుకోవాల్సింది. ప్రధానంగా అవతారాలు ఎందుకు వస్తాయంటే ఈ కారణం చేత మనకు వస్తూ ఉంటాయి. అయితే మనం బాగుపడడానికి రెండే చెప్తోంది వేదం. ఎందుకంటే వేదమే మనం బ్రతుకుని బాగుపరచడానికి వచ్చినటువంటి శాస్త్రం. మొదటి శాస్త్రము వేదమే. ఆ మాట ఆధునిక చరిత్రకారులు కూడా అంగీకరిస్తున్నారు. మొత్తం భూమి మీద మానవుడి మొదటి సాహిత్యం ఋగ్వేదం. అంటే వేదమే మొదటి సాహిత్యం, మొదటి శాస్త్రం.
ఆ శాస్త్రాన్ని సాక్షాత్ పరమేశ్వరుడే అందించాడు బ్రహ్మగారికి. అందుకే వేదములు ఎవరు రాయలేదు, పరమేశ్వరుడి శబ్దరూపమే వేదము. ఆ వేదములో చెప్పింది మనకు అర్థమవడానికై పురాణములు ఏర్పడ్డాయి. ఆ పురాణాల్లో వేదాల్లో ఉన్నది సమన్వయించి చెప్పడానికై ధర్మశాస్త్రాలు ఏర్పడ్డాయి. ఆ ధర్మశాస్త్రాలు, పురాణాలు, వేదము చెప్తున్న భగవంతుణ్ణి ఎలా ఉపాసించాలో చెప్పడానికి మంత్రశాస్త్రాలు ఏర్పడ్డాయి. ఆ మంత్రము ద్వారా పొందవలసిన వేదాంతాన్ని చెప్పడానికై ఉపనిషత్తులు, బ్రహ్మ విద్య ఏర్పడింది. ఈ విధంగా మొత్తం వేదము, పురాణము, మంత్రశాస్త్రము, ఇతిహాసము, ధర్మశాస్త్రాలు, ఈ శాస్త్రాలన్నీ బ్రహ్మగారి ద్వారా ఏర్పడ్డాయి. ఆ బ్రహ్మగారి ద్వారా ఈ శాస్త్రజ్ఞానాన్ని పొందినవారు వశిష్ఠాది మహర్షులు కనుక వారందరూ మనకు గురువులే. ఈ మహర్షులందరూ మనకు గురువులే. ఎందుకంటే ఒక వ్యక్తి ఇచ్చిన ఒక పుస్తకం మీద ఆధారపడ్డది కాదు హైందవ ధర్మం. అనేక మంది మహర్షులు తపస్సుతో బ్రహ్మగారి ద్వారా పొందిన వేద విజ్ఞానం, అది హిందూ ధర్మం. ఆ బ్రహ్మగారికి వేద విజ్ఞానం ఇచ్చినవాడు పరమేశ్వరుడు. కనుక పరమేశ్వరుడు తర్వాత బ్రహ్మగారు, బ్రహ్మగారి తర్వాత ఋషులందరినీ మనం నమస్కారం చేసుకోవాలి. ఈ ఋషులు ఇచ్చిన ఈ జ్ఞానం 2 భాగాలుగా ఉంటుంది. ఒకటి ధర్మము, ఇంకొకటి బ్రహ్మజ్ఞానము. 2 భాగాలు. ధర్మం అంటే మనం బ్రతకవలసిన తీరు, బ్రహ్మజ్ఞానం అంటే మనం పొందవలసిన ఈశ్వర జ్ఞానం. కనుక ధర్మబద్ధంగా నువ్వు బ్రతికి భగవంతుడంటే ఏంటో తెలుసుకో, ఆ భగవంతుడితో ఐక్యమవడానికి ప్రయత్నించు. ఆ భగవంతుని తత్వం చెప్పేది జ్ఞానము, భగవంతుని పొందే విధానం చెప్పేది ధర్మం. ఈ ధర్మము, జ్ఞానము చెప్పడానికి వేదం వచ్చింది. ఇది చెప్తున్నారు ఇక్కడ. ఈ వేద వేదాంతాలు అందుకు వచ్చాయి. అది ఋషులు మనకు అందించారు. చక్కగా లోకం నడుస్తున్నది. కానీ దుష్టశక్తులు విజృంభించి ఈ ధర్మము దెబ్బతిని జ్ఞానము మరుగైపోయాక అప్పుడు దేవతలు, బ్రహ్మదేవుడు సవరిస్తారు. వాళ్ళ చెయ్యి కూడా దాటిపోతే భగవంతుడు దిగి వస్తాడు. అలా దిగివచ్చినవి అవతారములు. అలాగా జ్ఞానాన్ని నిలబెట్టడానికి నారాయణుడు దత్తాత్రేయ అవతారాన్ని ఎత్తాడు. కపిల మహర్షిగా అవతరించాడు. ఎన్నో రూపాలతో వచ్చాడు ఆయన. వృషభయోగీంద్రుడు, కపిల మహర్షి, దత్తాత్రేయ స్వామి వారు, వీళ్ళందరూ హయగ్రీవుడు, ఇవన్నీ విష్ణువు ధరించిన గురు అవతారములు. ఇక ధర్మ ప్రతిష్టాపంగా విష్ణువు ధరించిన అవతారము రామావతారం, కృష్ణావతారం, నృసింహావతారం. ఇవన్నీ కూడా ధర్మాన్ని ప్రతిష్ఠించడానికి వచ్చినటువంటి వారు. ఆ ధర్మాన్ని ప్రతిష్ఠించడానికి వచ్చినా ధర్మం బోధించారు, ధర్మం చేశారు అవతారాలు. చూడండి ఇక్కడ. అంటే అవి కూడా గురుమూర్తులే. రాముడు ఒక గురువు, కృష్ణుడు ఒక గురువు. మన గురు పరంపరలో గొప్ప గురువులు రాముడు, కృష్ణుడు. మర్చిపోవద్దు, గుర్తుపెట్టుకోండి ఇక్కడ. ఎందుకంటే రామచంద్రమూర్తి అవతరించి ధర్మాన్ని నిలబెట్టడమే కాదు, ధర్మం అంటే ఇది అని చేసి మనకు బోధించాడు. మధ్య మధ్యలో చెప్పి కూడా అనుగ్రహించాడు. కనుక రామాయణము రాముడు పాటించి మనకు బోధించిన జ్ఞానము గనక రాముడు మనకు గురువు. 2వ గురువు ఎవరయ్యా అంటే కృష్ణ పరమాత్మ. ఆ మహానుభావుడు ధర్మాన్ని పాటించాడు, ధర్మాన్ని బోధించాడు. ఆ కృష్ణ పరమాత్మ ఆచార్యమూర్తి. ఎందుకంటే ఆ కృష్ణుడు ద్వాపర యుగాంతం అయ్యేటప్పటికల్లా తర్వాత రాబోతున్నది కలియుగం అని తెలుసు ఆ మహానుభావుడికి. అప్పుడు బుద్ధులు తగ్గిపోతాయి, అజ్ఞానం ఎక్కువైపోతుంది. కానీ అజ్ఞానం ఒప్పుకొని అజ్ఞానులు కూడా ఎక్కువైపోతారని చెప్పాడు ఇక్కడ. ఎందుకంటే అజ్ఞానాన్ని జ్ఞానమని భ్రమశపడిపోతారు. వారిని ఎలా తరింపజేయాలని ఆలోచించాడు. వేదముల నుంచి ద్వాపర యుగాంత వరకు విస్తరిల్లిన సర్వ జ్ఞానాన్ని కలిపి ఒక్కచోట రాసిపోసి పిండి తీసుకొచ్చి మొత్తం వేదమాత అంతా గోమాతలాగుంటే ఆ వేదమాత నుంచి పాలు పిండినట్లుగా పిండి మనకొక చక్కటి క్షీరాన్ని ఇచ్చాడు కృష్ణ పరమాత్మ. దాని పేరే భగవద్గీత. ఆయన చెప్పింది భగవద్గీత, చేసింది భాగవతం. ఈ 2 మన బ్రతుకుల్ని తరింపజేయడానికి జగద్గురువైన కృష్ణుడు అందించినటువంటి గొప్ప జ్ఞానం. కానీ గురు పరంపరలో అప్పుడే నారాయణుడు ఎన్ని రూపాల్లో వచ్చాడో ఇప్పటి వరకు గుర్తుపెట్టుకుంటే చెప్పినది కనీసం హయగ్రీవుడు, దత్తాత్రేయుడు, కపిల మహర్షి, వృషభయోగీంద్రుడు, అదేవిధంగా రామచంద్రమూర్తి, కృష్ణ పరమాత్మ, వీరందరూ కూడా నారాయణుని యొక్క గురుమూర్తులు. ఇది తెలుసుకోవాల్సినది. అలాగా గురు పరంపర మనం కొనసాగుతూ వస్తున్నది. అందులో ప్రథమంగా భగవంతుణ్ణి, విష్ణువును, శివుణ్ణో స్మరించి తర్వాత గురువుగా మనం స్మరించవలసిన వాడు బ్రహ్మదేవుడు. ఆయన మనకు గురువు, అంతే కదండి. నారాయణం పద్మభువం వశిష్ఠం శక్తించ తత్పుత్ర పరాశరంచ వ్యాసం సుఖం గౌడపదం మహాంతం గోవింద యోగీంద్రమథాస్య శిష్యం. ఇది పరంపర మనకి. ఎంత చక్కటి పరంపర చూడండి. మొదటి గురువు ఎవరు? శివుడు లేదా విష్ణువు, దక్షిణామూర్తి లేదా హయగ్రీవ స్వామి. తర్వాత వచ్చిన విష్ణు రూపాలన్నిటికీ నమస్కారం చేసేద్దాం. దాని తర్వాత బ్రహ్మగారు. ఆయన కదా ఈ జ్ఞానమంతా పొందాడు. 4 వేదాలని 4 ముఖాలతో పొంది 4 ముఖాలతో అందించాడు మహానుభావుడు 4 దిక్కులకి. అటువంటి సమస్త వేద జ్ఞానము తన ముఖములు యందు కలిగిన బ్రహ్మగారికి నమస్కారం చేసుకుందాం. ఆ జ్ఞానం ముఖంలో ఉంది కనుక జ్ఞానం సరస్వతి
ఆ సరస్వతితో ఉన్నాడు బ్రహ్మదేవుడు. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అటువంటి ఆ జ్ఞానము ఋషులందరూ పొందేరు అన్నాం. అందరు ఋషుల కంటే మొదటి ఋషిని ఒక్కడిని చెప్పుకుంటే అందరినీ చెప్పినట్లే, ఒక్కరిని చెప్తే అందరినీ చెప్పినట్లే. ఆ ఋషి వశిష్ఠ మహర్షి. ఆయన నమస్కారం చేసుకోవాలి గనక వశిష్ఠులు వారు సర్వ విద్యలకి గురువు, బ్రహ్మర్షి. బ్రహ్మ తర్వాత బ్రహ్మంతటి వాడు ఆది మహర్షి, ఆయన మహానుభావుడు. వశిష్ఠుల వారికి నమస్కారం చేసుకోవాలి. కనుక బ్రహ్మగారి తర్వాత ఎవరు? వశిష్ఠుల వారు. వశిష్ఠుని యొక్క శిష్యుడు పుత్రుడు శక్తి. ఆయన నుంచి ఈయన విద్య పొందాడు శక్తి. తత్పుత్ర పరాశరంచ. శక్తి యొక్క పుత్రుడు పరాశర మహర్షి. పరాశర మహర్షి యొక్క తనయుడు వ్యాస భగవానుడు. ఇది తెలుసుకోండి ఇక్కడ. వ్యాసో నారాయణో హరి. ఒకప్పుడు బ్రహ్మగారు, నువ్వు నాకు వేదములన్నీ ఇచ్చావు, నేను ఋషులకు ఇచ్చాను, కానీ అప్పుడప్పుడు ఏవైనా దుష్టత్వం ఆక్రమించి ఈ జ్ఞానం అంతరిస్తూ ఉంటే ఎలాగయ్యా అన్నాడు. ఓహో, ఇదో చిక్కుంది కదా, నేను నా హృదయంలోంచి ఒకరిని సృష్టిస్తాను. ఇతర పని ఏమిటి అంటే, ప్రతి మన్వంతరాల్లోనూ ద్వాపర యుగాంతంలో అతడు ఏదో ఒక రూపంలో వచ్చి తర్వాత కలియుగానికి వేదాలు అందిస్తాడు అని విష్ణువు తన హృదయంలోంచి ఒక ఆయన సృష్టించాడు. మహా తేజోమూర్తిని బ్రహ్మలోకంలో సృష్టించాడు. ఆయన పేరు అపాంతరతముడు. అపాంతరతమః, ఇది ఆయన పేరు. అపాంతరతమః అంటే అంతరతమస్సుని పోగొట్టువాడు, లోపలి చీకటి పోగొట్టువాడు. లోపల చీకటి అంటే అజ్ఞానం. ఒక్క సూర్యుడు వస్తే చాలు బయట చీకటి పోతుంది, కోటి సూర్యుడు వచ్చినా లోపల చీకటి పోతుంది. ఇక్కడ ఆ అజ్ఞానం అనే చీకటి పోగొట్టేవాడు అపాంతరతముడు. విష్ణువు అంశతో వచ్చాడు ఆయన. ఈయన పని ఏమిటి అంటే ఎప్పటికప్పుడు వేద విజ్ఞానాన్ని లోకానికి అందేటట్టు చేయాలి ఆయన. ఆయన ఈ వైవస్వత మన్వంతరంలో మొన్నటి ద్వాపర యుగంలో ఆ అపాంతరతముడైన విష్ణు అవతారమే పరాశర మహర్షికి పుత్రుడిగా అవతరించింది. ఆయనే వ్యాస మహర్షి. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. వ్యాస మహర్షి అపాంతరతముడు. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు శుక్రవారం. సహజసిద్ధంగా శుక్రవారం నాడు అమ్మవారి యొక్క దివ్యవంతమైన అనుగ్రహం కోసం ప్రతి ఒక్కరూ కూడాను పద్మ పుష్పాలతో పూజ చేయటం వలన అద్వితీయమైన ఐశ్వర్యాన్ని సాధిస్తారు. అంతేకాదు, ముత్తైదువులను పిలిచి వారికి పండు తాంబూలం ఇచ్చి నమస్కారం చేసినా కూడాను చాలా విశిష్టవంతమైన యోగం సిద్ధిస్తుంది. గోమాత సేవ తప్పనిసరిగా శుక్రవారం ఆచరించండి. గోవుకు పుష్టభాగం వద్ద పసుపు కుంకుమ అద్ది గోవుకు వలసినటువంటి ఆహారం పచ్చగడ్డి అంటారు. అంటే చక్కటి గడ్డిని ఆ యొక్క గోమాతకు తినిపించాలి. ఆకుకూరలు కూడాను తినిపించవచ్చు. గో ప్రదక్షిణం 3 సార్లు కనీసం ఆచరించడం వలన సకల ముక్కోటి దేవతా స్వరూపిణైన గోమాత తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ఇస్తుంది. మీకు గృహయోగం సిద్ధించాలంటే ప్రతి శుక్రవారం గోవును సేవిస్తూ ఓం సురభ్యే నమః అనే మంత్రాన్ని పఠించండి. ఓం సురభ్యే నమః అని చెప్పేసి ఎవరైతే ఈ మంత్రాన్ని నిష్ఠగా చేస్తూ గోసేవ చేస్తారో వారికి గృహయోగము అనేటువంటిది సిద్ధిస్తుంది అని మనకు శాస్త్రం తెలియజేస్తోంది. శుక్రవారం నాడు తప్పనిసరిగా ఇల్లంతా కూడాను గుగ్గిలం కానివ్వండి, లేకపోతే సాంబ్రాణి కానివ్వండి, ఇల్లంతా కూడాను చూపించిన చాలా విశేషకరమైనటువంటి ప్రభావం వచ్చి ఇల్లంతా కూడాను దేదీప్యవంతమైనటువంటి తత్వంలో విరాజిల్లుతూ ఉంటుంది. అంతేకాకుండా శుక్రవారము నాడు తప్పనిసరిగా ఆవు పాలతో చేసినటువంటి అన్నపు పరమాన్నం బెల్లం వేసి తయారు చేసింది లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించండి. మీ జీవితం సుసంపన్నమై వెలుగొందుతుంది. ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేక మీ జీవితం అంతా కూడా సుసంపన్నతతో ఆరోగ్యప్రదంతో జీవితాన్ని గడుపుతారు. శుద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి, శ్రీలక్ష్మి, వరలక్ష్మిశ్చ
ప్రసన్నా మమ సర్వదా అని నమస్కారం చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. లక్ష్మీం క్షీరసముద్రరాయతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభో బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవనామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, కృష్ణపక్షం, శుక్రవారం. సూర్యోదయం 5:59 సూర్యాస్తమయం 6:46. తిథి విధియ రాత్రి 10:29 వరకు, నక్షత్రం ధనిష్ట రాత్రి 7:23 వరకు, వర్జం రాత్రి 2:59 నుంచి 4:40 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:32 నుంచి 9:24 వరకు, మరల మధ్యాహ్నం 12:45 నుంచి 1:39 వరకు, అమృతకాలం ఉదయం 8:14 నుంచి 9:57 వరకు, రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు, అష్టగౌరిక రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 10 గంటలకి. నేటి విశేషం శుక్రవారం. అలాగే బృహత్తల్ప వ్రతం, దాన్నే అశూన్యశయన వ్రతం అంటారు. శుక్రవారం సందర్భంగా మనం లక్ష్మీనారాయణులకు తులసి దళాలతో, మారేడు దళాలతో పూజ చేసుకోవాలి. లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాలు 108 సార్లు, లక్ష్మీ హృదయం 5 సార్లు, కనకధారాస్తవం 3 సార్లు పారాయణ చేసుకోవాలి. తద్వారా మనకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో సంపద అనుభవయోగ్యంగా సిద్ధిస్తుంది. ఈరోజు అశూన్యశయన వ్రతం సందర్భంగా ఒక మంచం ఏర్పాటు చేసి దాని మీద లక్ష్మీనారాయణలను పెట్టి పూజ చేయాలి. ఈ పూజ ఎప్పటిదాకా కొనసాగుతుంది అంటే కార్తీక బహుళ విధియ వరకు కొనసాగుతుంది. అలాగే ప్రతి మాసంలోనూ బహుళ విధియ నాడు ప్రత్యేక పూజలు చేయాలి అశూన్యశయన వ్రతం అనే పేరుతోనే. ఈ విధంగా చేసి 4 మాసాలు అయిపోయిన తర్వాత ఆ మంచం, లక్ష్మీనారాయణుల యొక్క విగ్రహం కలిపి వృద్ధ దంపతులు, సజ్జనుడు చూసుకుని, వృద్ధ దంపతులే అక్కర్లేదు, కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా బాగానే ఉంటుంది, వాళ్ళకైనా లక్ష్మీనారాయణులు అని భావన చేసి చక్కగా పూజ చేసి ఈ తల్పం అంటే మంచాన్ని వారికి దానం చేయాలి. అలా దానం చేసినట్లయితే భార్యాభర్తల మధ్య అన్యోన్యమైనటువంటి భావన, అలాగే వారు జీవితకాలం కలిసి ఉండేటువంటి మానసిక స్థితి, శరీరాన్ని విడిచేటప్పుడు కూడా దగ్గరగా అంటే ఎక్కువ కాలం వియోగం ఉండదన్నమాట, దగ్గరగానే శరీరాన్ని విడిచే స్థితి మొదలైనటువంటి ఫలితాలన్నీ దక్కుతాయి. నేటి ఆణిముత్యాలు. పువ్వులోని సువాసన, మనిషిలోని యోగ్యత దాచినా దాగవు. రామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్. తస్య చైవ శిరన్నాస్తి న బాహు నచుజానుని నరథ నా అశ్వః
తత్రాదృశ్యంతి నేషవః. ఇలా చూసేటప్పటికి తలకాయ లేదు, కంఠం లేదు, మొండెం లేదు, మోకాళ్ళు లేవు, కాళ్ళు లేవు, పాదాలు లేవు, రథం లేదు, గుర్రాలు లేవు, అంతా కలిపి ఓ ముద్ద అయిపోయి అక్కడ ఉందంతే. అలా కొట్టారు అరిచేత్తో. కొట్టి మళ్ళీ తోరణం ఎక్కి కూర్చున్నారు. కబురు లోపలికి వెళ్ళింది. ఈలోగా మళ్ళీ కొంతమందిని పంపించాలి. ఖాళీగా ఉండడం ఎందుకు అనుకున్నారు. దూరంగా చూశారు. సరదర్శ విదూరస్థం చైత్య ప్రాసాదముచ్ఛ్రీతం మధ్యే స్తంభ సహస్రేషు స్థితం కైలాసపాండురం. 1000 స్తంభాలతో కనపడింది కదూ. ఇంతకుముందు ఒక చైత్య ప్రాసాదం, ఆ చైత్య ప్రాసాదం వంక చూశారు. ఒక్కసారి జయమంత్రం చెప్పి ఆ కూర్చున్నటువంటి తోరణం మించి ఎగిరి అక్కడికి వెళ్ళారు. ప్రాసాదస్య మహాంతస్య స్తంభం హేమపరిష్కృతం ఉత్పాటయిత్వా వేగేన శతధార. ఆయన అక్కడ ఉన్నటువంటి ఆ మంటపంలోకి వెళ్ళి ఒక బంగారు స్తంభాన్ని ఊడబెరికారు. తత సంభ్రామయామాస శతధారం మహాబల. దాన్ని గిర్ర 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 తిప్పారు. శతధారం అంటే ఇంకా అసలు ఆ స్తంభం కనపడదు, అంత వేగంగా తిప్పారు దాన్ని. అంత వేగంగా తిప్పేటప్పటికే అది గాలితో ఘర్షణ పొంది అగ్నిహోత్రం పుట్టింది. ఆ పుట్టినటువంటి అగ్ని ఆ ప్రాసాదం అంతా కూడా చిమ్మబడింది. చిమ్మబడి అందులో ఉండేటటువంటి కాంచన స్తంభాలు, వాటికి తాపడం చేయబడినటువంటి ముత్యాలు, వజ్రాలు, వైఢూర్యాలు, రత్నాలు పెటిల్లున పేలిపోయి ఆ ప్రాసాదం అంతా కూలిపోయి అగ్నిహోత్ర సంస్కారం అయిపోయి బంగారం అంతా కరిగిపోయి కాలవై ప్రవహించి అశోకవనంలో వెళ్ళిపోతోంది. అలా ప్రాసాదాన్నంతటినీ భంజించి మళ్ళీ పైకెక్కి కూర్చున్నారు. రావణాసురుడికి కబురెళ్ళింది. వెళ్ళినటువంటి 7 మంత్రిసుతులు, జంబుమాలి, 80,000 మంది కింకరుల మూక వెళ్ళిపోయారు. అవతల 1000 స్తంభాల మంటపం పడిపోయింది, దాన్ని కూడా కాల్చేశారు. రాక్షస స్త్రీలందరూ బెదిరి అశోకవనాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఆ శిశుపావృక్షం కింద సీతమ్మ తల్లి ఒక్కత్తి మాత్రం నిర్భయంగా కూర్చునుంది. వెంటనే చూశాడు. 5 సేనానాయకులు ఉన్నారు. స విరూపాక్ష యూపాక్షౌ దుర్ధరం చైవనాయకం ప్రహసం భాసకర్ణంచ పంచసేనాగ్రనాయకాన్ అని. విరూపాక్షుడు, యూపాక్షుడు, దుర్ధరుడు, ప్రహసుడు, భాసకర్ణుడు అని పేర్లు వాళ్ళకి. ఈ 5 కూడా కొన్ని వేల సైన్యాన్ని వెంట పెట్టుకుని వచ్చారు. వచ్చి 5 5 వైపులా చుట్టుముట్టి తమ సైన్యంతో బాణ పరంపర కురిపిస్తున్నారు. చూశారు. వీళ్లతో యుద్ధం చేయడం పెద్ద కష్టమే ఉందనుకున్నారు. అనుకుని ఒక్కసారి మళ్ళీ ఆకాశంలోకి వెళ్ళిపోయి తత సముదితాష్టాశ్వం రథం భగ్నాక్షకూబరం విహాయ న్యపతద్భూమౌ దుర్ధరం త్యక్తజీవిత. ఆ పైనుంచి కింద పడుతూ అరిచేత్తో రథం మీద కొట్టారు. కొట్టేటప్పటికి దుర్ధరుని యొక్క రథము, గుర్రాలు, నొసలు, దుర్ధరుడు అందరూ కూడా ముద్దయిపోయి పడిపోయారు. అక్కడతో దుర్ధరుడైపోయాడు. ససాలమృక్షమాసాద్య సముత్పాటచ వానర తావుభౌ రాక్షసౌ వీరౌ జఘాన పవనాత్మజ. ఒక పెద్ద సాలవృక్షాన్ని చూశారు, మద్ది చెట్టు. ఆ మద్ది చెట్టు మొదలు పట్టుకుని పెకలించారు. దాన్ని గిర్ర తిప్పి ఎదురుగుండా పరిగెత్తుకుంటూ వచ్చి బాణాలు వేస్తున్నటువంటి విరూపాక్షుడు, యూపాక్షుడు అనేటటువంటి రాక్షసుల మీద విసిరారు. మద్ది చెట్టు యొక్క దెబ్బకి ఎముకలు విరిగిపోయి గుజ్జుయిపోయి 2 రాక్షసులు పడిపోయారు. మిగిలిపోయినటువంటి వాళ్ళు విరూపాక్షుడు, యూపాక్షుడు, దుర్ధరుడు మరణించారు. ప్రహసుడు, భాసకర్ణుడు మిగిలారు. వాళ్ళిద్దరూ బాణాలు పట్టుకుని ఆయన మీద ప్రయోగిస్తూ వస్తున్నారు. చూసి ఒక్కసారి సముత్పాటగిరే శృంగం సమ్మృగం జ్ఞానపాదపం జఘాన హనుమాన్ వీరో జఘాన పవనాత్మజ. అక్కడ ఉండేటటువంటి ఒక పర్వత శిఖరం, అది అనేకమైనటువంటి మృగాలతోటి, పాములతోటి ఉంది. భీమ విక్రమంతో మేరుమందర సంకాశౌ భవౌదీప్తా నలప్రభ. మేరు పర్వతం అంత పెద్ద శరీరాన్ని పెంచి ఆ పర్వత శిఖరాన్ని పైకి ఎత్తేశారు ఇలా చేత్తో. అది పాములతోటి, క్రూరమృగాలతోటి, గుహలతోటి, చెట్లతోటి ఉంది. ఆ పర్వత శిఖరాన్ని పైకెత్తి ఒక రాతిని విసిరినట్టుగా విసిరారు. అది వెళ్ళి 2 రాక్షసుల మీద పడి 2 రాక్షసుల యొక్క శరీరములు భగ్నములైపోయి కింద పడిపోయారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. శౌనకుడనే విప్రుడు ధర్మరాజుతో ఇలా అన్నాడు: ఓ ధర్మరాజా, శోకస్థాన సహస్రాణి భయస్థాన శతాని చ దివసే మూఢం
దివసే దివసే మూఢం ఆవిశంతి న పండితం, ఆవిశంతి న పండితం. దుఃఖించవలసిన సన్నివేశాలు, సందర్భాలు వేల కొద్దీ ఉంటాయి. అలాగే భయపడవలసిన సందర్భాలు వందల కొద్దీ ఉంటాయి. ఇంకా అది మామూలే. అవి నిత్యము మూర్ఖుడైన మానవుడిని మాత్రమే ఆవేశిస్తాయి. దుఃఖము, కోపము, కష్టము, ఆవేశాలు ఇవన్నీ కూడా మూర్ఖుడైన వాడికి మాత్రమే ఉంటాయి. కష్టాలు అది వాణ్ణి మాత్రమే ప్రభావితం చేస్తాయి. పండితుడిని అవి ప్రభావితం చెయ్యవు, అవి ఆవేశించవు. నీ వంటి బుద్ధిమంతులు జ్ఞానానికి విరుద్ధమైన కర్మలతో ఆసక్తిని చూపించరు. దోషంతో కూడి ఉన్న కర్మల పట్ల వాళ్ళ ఆసక్తిని చూపించరు. శ్రేయస్సును భంగం చేసే కర్మల పట్ల ఆసక్తిని చూపించరు. నీలో అశుభాలను నాశనం చేయగలిగే బుద్ధి ఉంది, నీకే ఉంది. అది యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, అధ్యయనము, సమాధి మొదలైన అష్టాంగాలు కలిగి శృతి స్మృతులను సమర్థించే ఉత్తమమైన బుద్ధి నీలో ఉంది. నీ వంటి వారు ధనం కోల్పోయినందుకు కృషించిపోరు, దాటశక్యంగాని దుఃఖాలకు కృంగిపోరు. తన వారికి వచ్చిన ఆపదలతోనూ శారీరక మానసిక దుఃఖాలతోనూ కృషించిపోరు. పూర్వం జనక మహారాజు ఆత్మస్థైర్యాన్ని కలిగించే మాటలు చెప్పాడు. అవి ఇప్పుడు నీకు చెబుతాను, విను. ఈ జగత్తంతా శారీరక దుఃఖాలతోనూ మానసిక దుఃఖాలతోనూ బాధపడుతూ ఉంటుంది. వాటిని శాంతింపజేసే ఉపాయాన్ని సంక్షేపంగాను విస్తారంగాను చెబుతున్నాను. వ్యాధి, అనిష్ట సంఘటనము, శ్రమ, ఇష్టమైన దాన్ని విడిచిపెట్టడం అనే ఈ 4 కారణాల వల్ల శారీరక దుఃఖం కలుగుతుంది. ఈ 4ంటికి 2 నివారణ ఉపాయాలున్నాయి. అవి ప్రతీకారము, విరుగుడు చేయటం, వాటి నుంచి ఆలోచించకపోవటము. వీటి ద్వారా ఆది వ్యాధులను ఉపశమించుకోవచ్చు, శాంతింప కూడా చేసుకోవచ్చు. అందువల్ల బుద్ధివంతులు, విద్యావంతులు అయిన మానవులు మనస్సుకు ప్రియమైన మాటలతో శాంతి కలిగిస్తారు. మేలు కలిగించే భోగాలను సమకూర్చటంతో మానసిక దుఃఖాలను ఉపశమనం కలిగిస్తారు. కాల్చిన ఇనుప గుండును కుండలోని నీటిలో వేస్తే ఏమవుతుంది? ఆ నీరు కొతలాడి వేడెక్కిపోతుంది. బాగా మాడినటువంటి ఇనప ఒక గుండుని లోపల వేస్తే ఏమవుతుంది? అది మాడిపోతుంది, అది నీళ్ళంతా కూడా వేడెక్కుతుంది. అలాగే మానసిక దుఃఖంతో శరీరం కూడా విపరీతమైన తాపాన్ని పొందుతుంది, శాంతిగా ఉండే శరీరం. అందువల్ల నీటితో అగ్నిని శాంతింపజేసినట్లుగా జ్ఞానంతో మానసిక దుఃఖాన్ని శాంతింపజేసుకోవాలి. ఆ గుండె ఏమైపోయింది? అక్కడికి శాంతి అయిపోతుంది. అది మానసం శమయేత్ తస్మాత్, మానసం శమయేత్ తస్మాత్ జ్ఞానేనాగ్ని మివాంబునా ప్రశాంతే మానసే హ్యస్య, ప్రశాంతే మానసే హ్యస్య శారీరముపశామ్యతి, శారీరముపశామ్యతి. అందువల్ల నీటితో అగ్నిని చల్లార్చినట్లుగా జ్ఞానం చేత మానసిక దుఃఖాన్ని శాంతింపజేసుకోవాలి. మనస్సు ప్రశాంతంగా ఉంటే శరీర తాపం కూడా చల్లారుతుంది, శాంతిస్తుంది. మనసో దుఃఖమూలం తు, మనసో దుఃఖమూలం తు స్నేహయుత్యుపలభ్యతే, స్నేహయుత్యుపలభ్యతే
స్నేహాత్తు సజ్జతే జంతు దుఃఖయోగముపైతి చ దుఃఖయోగముపైతి చ. మానసిక దుఃఖానికి మూలం స్నేహం అంటే సంసారం పట్ల ఆసక్తి. ఆ స్నేహం వల్లే జీవుడు ఆసక్తుడై దుఃఖాన్ని పొందుతున్నాడు. దుఃఖాలన్నీ స్నేహం కారణంగానే ఏర్పడుతున్నాయి. భయం, శోకం, ఆనందం అన్నీ కూడా స్నేహం వల్లే ఏర్పడుతున్నాయి. స్నేహం వల్లే విషయ సుఖం మీద మనస్సు అనురాగము కలుగుతున్నాయి. ఈ భావానురాగాలు రెండు అనర్థాలని కలిగిస్తాయి. అందులో మొట్టమొదటిదైన భావం మాత్రము ఎంతో అనర్థాన్ని కలిగిస్తుంది. చెట్టు తొర్రలోని చిన్న నిప్పు చెట్టును సమూలంగా కాల్చివేస్తుంది. అలాగే రాగమనే దోషం అతి కొద్దిదైనా సరే పెరిగి ధర్మార్థాలనే రెండింటినీ నాశనం చేస్తుంది. విప్రయోగేన తు త్యాగి విప్రయోగేన తు త్యాగి దోషదర్శి సమాగమే విరాగం భజతే జంతు నిర్వైరో నిరవగ్రహ. విషయ సుఖాలు అందుబాటులో లేనప్పుడు వాటిని విడిచిపెట్టినవాడు త్యాగికాడు. విషయ సుఖాలు లభించిన వాటిలో దోషాన్ని గుర్తించి విడిచిపెట్టేవాడే అసలైన త్యాగి అవుతాడు. అసలైన త్యాగ విడిచిపెట్టినవాడు అలాంటి వాడే వైరాగ్యాన్ని పొందుతాడు. మనస్సులో దేని పట్ల కూడా శత్రుత్వం లేకుండా బంధాల నుంచి విముక్తుడవుతాడు. అందువల్ల మిత్రుల పట్ల కానీ ధనరాశుల పట్ల కానీ ఆసక్తి కలిగి ఉండకూడదు. తన శరీరం పట్ల కలిగిన ఆసక్తిని కూడా జ్ఞానంతో నివారించుకోవాలి. తామరాకు మీద నీరు అంటుకోదు. అలాగే జ్ఞానులు, యోగులు, జితేంద్రుడిపై ఆసక్తి తన ప్రభావాన్ని చూపించలేదు. రాగానికి వశుడైన వాడు కామంతో ఆకర్షించబడతాడు. దానితో అతడిలో కోరిక పుడుతుంది, అతడిలో తృష్ణ వృద్ధి చెందుతుంది. అంతేకాకుండా తృష్ణను, పాపపు ప్రవర్తనను వృద్ధి చేస్తుంది. అది మానసికమైన ఉద్వేగాన్ని ఎల్లప్పుడూ కలిగిస్తుంది. అధర్మంతో కూడిన ఘోరమైన పాపంలోకి నెట్టేస్తుంది. అది దుర్యోధనుడికి అయిందే ఇదంతా ఇంతవరకు. యా దుశ్చజ దుర్మతిభిః యా దుశ్చజ దుర్మతిభిః యా న జీర్యతి జీర్యతః యా న జీర్యతి జీర్యతః యోసౌ ప్రాణాంతికో రోగః తాం తృష్ణాం త్యజత సుఖం. ఎంతటి బుద్ధిమంతులకైనా ఈ తృష్ణ విడిచిపెట్టడానికి సాధ్యం కాదు. తృష్ణ విడిచిపెట్టదు. శరీరం నశిస్తున్నా కూడా ఈ తృష్ణ మాత్రం నశించదు. ఇది ప్రాణాంతకమైనటువంటి రోగం తృష్ణ. దీన్ని విడిచిపెట్టిన వాడికే సుఖం లభిస్తుంది. మానవ శరీరంలో అంతర్గతంగా ఉండే ఈ తృష్ణకు ఆది అంతము లేవు. కాలిన ఇనుపగుండులాగా ఇది ప్రాణులను నాశనం చేస్తూ ఉంటుంది. యతైధః స్వసముత్థేన వన్నినా నాశమృచ్ఛతి తథా కృతాత్మా లోభేన సహజేన వినశ్యతి. కర్ర తన నుండి పుట్టిన నిప్పు వల్లే నాశనమైపోతుంది కదా. అలాగే వశం తప్పిన మనస్సు గల మానవుడు సహజంగా తనలో నుండి పుట్టినటువంటి లోభంతోనే నాశనమైపోతాడు. ప్రాణులందరికీ మృత్యు వల్ల భయం కలిగినట్లుగా ధనవంతులందరికీ రాజుల వల్ల, నీటి వల్ల, నిప్పు వల్ల, దొంగల వల్ల, తన వారి వల్ల ఎల్లప్పుడూ భయం కలుగుతూనే ఉంటుంది. ఎలాగైతే మాంసం ఆకాశంలో పక్షుల చేత, భూమి మీద క్రూర మృగాల చేత
నీటిలో ఉన్న చేపల చేత తినబడుతూ ఉంటుందో అలాగే ధనవంతుడు కూడా అందరి చేత నష్టపోతూ ఉంటాడు. పైన పక్షులు మాంసం ముక్కలు తీసుకుపోతూ ఉంటాయి, వదిలేస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు రెండు పోట్లాడతాయి, వదిలేస్తాయి. ప్రాణులు తింటాయి, చేపలు తింటాయి. అట్లా ఎవరో ఎతకపోతారు. ధనికుడు ధనాన్ని అందరూ లాగేసుకొని అనుభవిస్తూ ఉంటారు. అర్థయేవహి కేషాంచిత్ అనర్థం భజతే నృణాం అర్ధశ్రేయసి చాసక్తః న శ్రేయో విందతే నరః. మానవుల్లో కొందరికి ధనమే అనర్థానికి కారణమవుతుంది. డబ్బు వల్ల కలిగే సుఖాల మీద ఆసక్తి కలవాడు శాశ్వత సుఖాన్ని పొందలేడు. అందువల్ల ధనప్రాప్తికై చేసే ఉపాయాలు మోహాన్ని పెంచేవై ఉన్నాయి కదా. మానవులకు డబ్బు వల్ల కార్పణ్యం, గర్వం, కోపం, భయం, ఉద్వేగం అనే దుఃఖాలు కలుగుతాయి. ఇది మహాత్ములు చెప్పిన మాట. మనిషికి డబ్బును సంపాదించటంలోనూ దాన్ని రక్షించుకోవటంలోనూ ఆసక్తి ఉంటుంది. ఆ డబ్బు క్షీణించినప్పుడు దుఃఖం కలుగుతుంది. డబ్బు కారణంగా ఇతరులను చంపుతారు. అలా డబ్బును రక్షించుకున్నా అది శత్రువే అవుతుంది. ధనాన్ని ఎంతో కష్టపడి సంపాదిస్తారు, అది నశిస్తుంటే బాధపడతారు. ధనం విషయంలో మూర్ఖులు ఎల్లప్పుడూ అసంతృప్తితో ఉంటారు. ధనాశ లేని పండితులు నిత్యము తృప్తిగా సంతోషంగా జీవిస్తారు. అంతో నాస్తి పిపాసాయాః సంతోషః పరమం సుఖం సంతోషః పరమం సుఖం తస్మాత్ సంతోషమేవేహ పరం పశ్యంతి పండితాః. ధనదాహానికి అంతే లేదు కనుక సంతృప్తే మిక్కిలి సుఖాన్ని కలిగిస్తుంది. అందువల్ల పండితులు సంతృప్తిగా ఉండటమే వారికి గొప్ప సంతోషాన్ని కలిగిస్తుందని పెద్దలు చెబుతారు. అనిత్యం యౌవనం రూపం అనిత్యం యౌవనం రూపం జీవితం రత్న సంచయః జీవితం రత్న సంచయః ఐశ్వర్యం ప్రియ సంవాసః గృధ్యేత్ తత్ర న పండితః. యవ్వనం, అందం, జీవితం, రత్నాలు, ఐశ్వర్యం కూడబెట్టడం, ప్రేమైన వారితో ఉండటం ఇవన్నీ అనిత్యాలే అని తెలుసుకోవాలి. అంటే వీటి వల్ల పండితుడైనటువంటి వాడు లోభానికి గురి కాకూడదు. అందువల్ల ధనాన్ని కూడబెట్టడం విడిచిపెట్టాలి. దానివల్ల వచ్చే కష్టాలను ధైర్యంగా తట్టుకోవాలి, సహించాలి. ధనాన్ని కూడబెట్టిన వాడు ఎవ్వడు కష్టపడకుండా ఉండలేడు. అందుకే ధార్మికులైన ప్రజలు దైవేచ్ఛగా లభించిన ధనాన్నే ఆమోదిస్తారు. ధర్మంగా సంపాదించిన ధనంతోనే తృప్తి పడతారు. ధర్మార్థం యస్య విత్తేహ వరం తస్య నిరీహత ప్రక్షాళనాధిపంకస్య శ్రేయో న స్పర్శనం నృణాం. అసలు ధర్మం కోసం ధనాన్ని కూడబెట్టేవాడు ధనాన్ని కోరుకోకపోవటమే మంచిది. ఎందుకంటే బురదను తొక్కి కాలు కడుక్కోవటం కంటే బురదలో అడుగు పెట్టకుండా ఉండటమే మేలు కదా. ఓ ధర్మరాజా, ఇలా నువ్వు దేని యందు కోరికను కలిగి ఉండటం మంచిది కాదు కదా. నీకు ధర్మఫలం కావాలి అనుకుంటే ధనం పట్ల గల కోరికను విడిచిపెట్టు అన్నాడు. అప్పుడు ధర్మరాజు, ఓ బ్రాహ్మణోత్తమ, ధనం వల్ల కలిగే భోగాల పట్ల కోరికతో నేను ధనాన్ని కోరుకోవటం లేదు. ఈ బ్రాహ్మణులను పోషించటం కోసమే ధనాన్ని కోరుకుంటున్నాను. అంతేగాని నేను లోభంతో ధనాన్ని కోరుకోవటం లేదు. నాలాంటివాడు గృహస్థాశ్రమంలో ఉంటూ తనను ఆశ్రయించిన వారిని రక్షిస్తాడు, పోషిస్తాడు.
సంవిభాగోగి భూతానాం సర్వేషామేవ దృశ్యతే సర్వేషామేవ దృశ్యతే తథైవాప చమాన్యేభ్యః ప్రదేయం గృహమేధినా ప్రదేయం గృహమేధినా. గృహస్థుడి భోజనంలో దేవతలు, పితృదేవతలు, మనుష్యులు మొదలైన సమస్త ప్రాణులకు భాగం కల్పించబడింది. అదేవిధంగా వండుకొని తినని సన్యాసికి కూడా గృహస్థు తప్పకుండా భోజనం పెట్టాలి. తృణాని భూమిరుదకం వాక్చతుర్థీ చ సూనృత సతామేతాని గేహేషు నోచింద్యంతే కదాచన. కూర్చోవటానికి స్థానము, ఆసనానికి తృణము అంటే కుశలు, త్రాగటానికి నీరు, తీయని సత్యవాక్కు, ఈ 4 సత్పురుషుల ఇళ్లలో ఎప్పుడూ తరిగిపోకుండా ఉంటాయి. ధ్యేయమార్తస్య శయనం స్థితశ్రాంతస్య చాసనం తృషితస్య చ పానీయం క్షుదితస్య చ భోజనం క్షుదితస్య చ భోజనం. రోగము మొదలైన వాటితో పీడించబడే వాడికి శయ్య ఇవ్వాలి. ఎక్కువ శ్రమపడిన వాడికి ఆసనం ఇవ్వాలి. దాహంతో ఉన్నవాడికి పానీయం ఇవ్వాలి. ఆకలిగా ఉన్నవాడికి భోజనం పెట్టాలి. దాహంతో ఉన్నవాడికి పానీయం ఇవ్వాలి. చక్షుర్దద్యాన్మనో దద్యాత్ వాచం దద్యాత్ సుభాషితం ఉత్థాయ చాసనం దద్యాత్ ఉత్థాయ చాసనం దద్యాత్ ఏష ధర్మః సనాతనః ఏష ధర్మః సనాతనః. ఇంటికి వచ్చిన వాడికి ఆదరంగా చూడాలి. మంచి మనస్సుతో మంచి మాటలు మాట్లాడాలి. లేచి ఆసనం ఇవ్వాలి. అతిథి రావటం చూసి పైకి లేచి ఎదురు వెళ్ళాలి. తగిన రీతిలో అతన్ని గౌరవించాలి. ఇది సనాతనమైన ధర్మం. అగ్నిహోత్రమనడ్వాంశ జ్ఞాతయోతిథి బాంధవాః పుత్రాదారాశ్చ భృత్యాశ్చ నిర్దఘేయుర పూజితాః. అగ్నిహోత్రం, ఆబోతు, జ్ఞాతులు, అతిథులు, బంధువులు, పుత్రులు, భార్య, సేవకులు, వీరిని గృహస్థు చక్కగా గౌరవించాలి. అలా చేయకపోతే వారి కోపాగ్ని చేత గృహస్థుడు కాలిపోతాడు. ఆత్మార్థం పాచయేన్నాన్నం నవృథా ఘాతయేత్ పశున్ నచ తత్ స్వయమశ్నీయాత్ నచ తత్ స్వయమశ్నీయాత్ విధివత్ యన్న నిర్వపేత్ విధివత్ యన్న నిర్వపేత్. కేవలం తన సుఖం కోసమే అన్నం వండుకోకూడదు. అనవసరంగా పశువులను హింసించకూడదు. ఆహారాన్ని విధిపూర్వకంగా దేవతలు మొదలైన వారికి సమర్పించకుండా తాను తినకూడదు. కుక్కలకు, చండాలులకు, పక్షులకు నేలపై అన్నాన్ని పెట్టాలి. ఉదయము సాయంకాలంలో ఇలా పెట్టటాన్ని వైశ్వదేవం అంటారు. ఇంటిలో అందరికీ పెట్టగా మిగిలిన అన్నాన్ని నిఘసము అంటారు. వైశ్వదేవం చేశాక అన్నాన్ని అమృతము అంటారు. అందువల్ల గృహస్థు ఎప్పుడూ విఘసాసి, దేవతలకు, పితృదేవతలకు నివేదన చేసిన పదార్థాన్ని తినేవాడు కావాలి. అమృత భోజనుడు కావాలి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.